Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు మనీ మంత్ర గురువు గారు ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. మరి ఈరోజు డబ్బు గురించి మనకి కొత్తగా ఏం తెలియచేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గురుగారు. మరి ఈ నెలలో వచ్చే నెలలో మీరు ఎన్నో క్లాసెస్ పెడుతూ ఉంటారు కదండి. ఆ క్లాసెస్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా? షూర్ అమ్మా. మనకి ఇప్పుడు మే 28కి హైదరాబాద్లో ఉంటుందమ్మా. అలాగే మనకి జూన్ 4 కర్నూలులో ఉంటుంది. చాలా రష్గా ఉంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. అలాగే జూన్ 11 తారీఖు రాజమండ్రిలో ఉంటుందమ్మా. అలాగే జూన్ 20 తారీఖు విజయవాడలో ఉంటుందమ్మా. ఈ యొక్క డేట్లలో వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. చాలా రష్గా ఉన్న క్లాసెస్. అయితే గురువుగారు ప్రతిసారి కూడా మీరు స్పెషల్ క్లాసెస్ కూడా కొన్నిసార్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చే నెలల్లో ఏదైనా స్పెషల్ లేదమ్మా, జూలైలో పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, అందరు టూర్లు, బిజీ హడావుడి షెడ్యూల్, స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. జూలైలో పెట్టే అవకాశం ఉంది. నేను త్వరలోనే దాన్ని అనౌన్స్ చేస్తానమ్మా. తప్పకుండా గురువుగారు. అయితే ఇప్పుడు మీరు కనుక మన గురువుగారు చెప్తున్న డబ్బు గురించిన విషయాలు అన్నీ తెలుసుకుంటున్నారు కదా, మరింత డీటెయిల్డ్గా కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అండ్ క్లాసెస్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటాయి గురువుగారు చెప్పిన డేట్స్లో అండ్ ప్లేసెస్లో. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్స్, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. డబ్బు గురించి ఇప్పటి వరకు తెలియని విషయాలు ఎన్నో మాకు తెలియజేస్తున్నారు. మా వ్యూవర్స్ అందరూ కూడా మీ వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ మీరు చెప్పినవన్నీ చేస్తూ కింద కమెంట్స్ కూడా పెడుతున్నారు. మరి అంత ఒబీడియంట్ వ్యూవర్స్ ఉన్నారు కదండి, మరి వాళ్ళకి స్పెషల్గా ఈరోజు డబ్బు గురించి ఏం తెలియజేయబోతున్నారు? మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒక మాట చెప్పుకున్నామమ్మా. మనం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మిమ్మల్ని మీరు చాలా బాగున్నాను అనుకున్నప్పుడే మీ పరిస్థితులన్నీ మీకు అనుకూలం అవుతాయి. ఓకేనా? అప్పుడేమవుతుంది, డబ్బు అనేది ఆటోమేటిక్గా రావడం అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఏంటంటే కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు మన దగ్గరికి డబ్బు వచ్చింది, ఓకే, దానికి మనం ఫర్గివ్ చెప్పాలి అప్పుడు కూడా. ఎందుకంటే ఇంతవరకు నేను దాన్ని కేర్ చేయలేదు, దాన్ని పట్టించుకోలేదు, ఎప్పుడు కూడా ప్రేమతో మనం కిస్ చేసుకోలేదు. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం. డబ్బు వచ్చినంటేనే మనం పప్పి తీసుకోవాలి, థ్యాంక్స్ అని చెప్పాలి అనేది. అలా గ్రాటిట్యూడ్ కలిగి ఉండనప్పుడు ఏమవుతుందంటే మీ ఏది కూడా మీ దగ్గరికి రాదు. డబ్బు పట్ల కూడా గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. అర్థమైందా? అలాగే ప్రతి వారి దగ్గర కూడా గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది ప్రతి దగ్గర నీకు అవసరం. అది ఎలా చెప్పాలి? ఓకేనా? ఇప్పుడు మీరు ఉదయం లేచారు, లేచిన తర్వాత హాయిగా నిద్ర పట్టింది మీకు, ఓకే, రిలాక్స్గా నిద్ర పట్టింది, అంటే సౌండ్ స్లీప్, ఏ డిస్టర్బెన్స్ లేకుండా పడుకున్నారు. ఎంతో డబ్బు ఉండి, ఎంతో పొజిషన్లో ఉండి కూడా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, కాబట్టి మీరు పడుకున్న పరుపుకి కృతజ్ఞత చెప్పండి. అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మీకు మంచి నిద్రని ఇచ్చినందుకు ఆ పరుపుకి కృతజ్ఞతలు, మ్యాట్రెస్ ఉంటుంది కదా, దానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఓకే, ఆ తర్వాత మీరు అద్దం ముందుకు వెళ్తారు. ఆ చిపిరి జుట్టుతో ఉంటాం లేవగానే మనమే భయం వేస్తుంది ఒక్కోసారి. మన అందాన్ని మనకు తెలియజేసినందుకు ఆ అద్దానికి కృతజ్ఞతలు. కోమ్ చేస్తాం, ఆ కోమ్ చేయకపోతే ఎలా ఉంటుంది, మనం బయటికి రాలేము. ఆ కోమ్కి కృతజ్ఞతలు. ఇలా ఏం చేయాలంటే ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మీకు డబ్బు రావాలి. మీరు ముందు డబ్బు రావాలన్నప్పుడు ఏం చేయాలంటే, మనం ఇంత గతంలో చెప్పుకున్నాం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ వెళ్ళిపోవాలన్నాం. ఈ కృతజ్ఞత వల్ల ఏమవుతాయంటే మీకు తెలియకుండా ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునే వరకు మనం ప్రతిరోజు ఏం చేయాలి, కనీసం 100 కృతజ్ఞతలు చెప్పగలగాలి. అర్థమైందా? మీకు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది, మీ మనసుకి ఆహ్లాదం కలిగించింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఆహ్లాదాన్ని కలిగించినందుకు ఆ ప్రోగ్రామ్కి, ఆ టీవీకి కృతజ్ఞతలు. కరెక్ట్ మంచి మనము ఈ దాంట్లో ఉన్నాము, దాన్ని అనుభవిస్తున్నాము, మనకు కరెంట్ పోయింది అనుకోండి, డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి దానికి కూడా, పవర్కి కూడా మనం థ్యాంక్స్ అని చెప్పాలి. ఇలా మీరు పొద్దున్న నుంచి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం 100 కృతజ్ఞతలు ఈజీగా అయిపోతాయి మనకి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక 15 రోజులు, అంటే మన సబ్జెక్ట్లో డబ్బు రావాలి, సంపద రావాలి, దాంతోపాటు చాలామంది మనకి ఏమంటారంటే డబ్బు వచ్చిందంటే అహంకారం వస్తుంది అంటారు. అది మెయిన్ పాయింట్ అది. అందుకే మనం ముందు ఏం చెప్పుకున్నామంటే ఇవన్నీ తీసేయాలన్నాం. తీసేయాలంటే అది ఎలా తీసేయాలో మనకు తెలియదు. ఈ కృతజ్ఞతల ద్వారా రోజు మనం కృతజ్ఞతలు చెప్పడం వల్ల కనీసం ఒక 15 రోజులు మీరు కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకే అలవాటు అయిపోతుంది. ఏంటి అనేది మీకే అలవాటు అయిపోతుంది. అన్నీ మీకే అర్థమైపోతాయి. దాంట్లో ఎలా నేను ఇలా తయారైపోయాను మీరే అనుకుంటారు.
అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు, ఎప్పుడు కూడా ఆయన అగ్రెసివ్గా ఉంటాడు, అందరి మీద కోపాన్ని ప్రదర్శిస్తాడు. అలాంటిది సబ్జెక్ట్లోకి వచ్చినాక, మన మనీ అనే సబ్జెక్ట్లోకి వచ్చినాక, మనీ మ్యాజిక్ అనే సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఈరోజు కోపం రమ్మంటే రావట్లేదు. ఎందుకంటే చాలామంది జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ దాంతోపాటు ఏంటంటే కృతజ్ఞత అయిపోయిందా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కృతజ్ఞత చెప్పుకున్నాం. ఇప్పుడు ఎప్పుడు ఏదో సంఘటన జరిగింది, ఆ వ్యక్తి మీద మన లోపల ఇంకా కోపం రగులుతూనే ఉంది ఇప్పటికి కూడా. అంటే ఆ వ్యక్తి పేరు తీసినా సరే, ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసినా సరే బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా మనం మెడిటేషన్లో కూర్చొని ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని తీసేయడానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్షమాపణ చెప్పుకోవాలి, సారీ చెప్పుకోవాలి. మనం అర్థమైందా? మనకు మనమే. నాకు తెలిసి తెలియక ఎవరి మీదైనా కోపం కనుక ఉంటే, అంటే కొన్ని మర్చిపోతాం మనం, కొన్ని గుర్తుంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయింది, ఫస్ట్ మనం ఏం చేసినాం, మనం కృతజ్ఞతలు చెప్పుకున్నాం. దానివల్ల ఏమైపోయింది, సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుంది బాడీలో, ఇన్నర్మెంట్తో సహా సాఫ్ట్నెస్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే అందరిని క్షమించేస్తాం. అర్థమైందా? మనకి ఎవరైనా బాధ పెట్టినా, మనం ఎవరికి బాధ పెట్టినా క్షమాపణలు కోరుతూ క్షమించేస్తాం వాళ్ళని. అలా మెల్లిగా ఏం చేస్తామంటే ఇది కూడా మెల్లిగా ఒక 15 రోజులు మనం ప్రాక్టీస్ చేయాలి. కృతజ్ఞతలు ప్రాక్టీస్ చేయాలి, ఇది ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఏమైపోతుందంటే ఇక మీ లోపల ఎలాంటి మలినం లేకుండా మీ ఇన్నర్ మైండ్ అనేది క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పాత్ర ఉంది, మురికిగా ఉంది, దాంట్లో నీళ్ళు పోసుకొని తాగుతామో తాగలేము మనం. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని క్లీన్ చేస్తా కానీ మనం ఫ్రెష్ వాటర్ తాగలేము. కాబట్టి ఈ డిస్టర్బెన్స్ అంతా పోతే అప్పుడు మీ లోపల ప్యూరిటీ వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే ప్యూరిటీ వస్తుందో ఆ ప్యూరిటీ వచ్చిన మరుక్షణం ఆ విశ్వం మీకు సహకరించడం మొదలవుతుంది. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఏది పొందాలన్నా సరే మనకి ఏ దేవుడు కానీ ఎవరు కానీ ఇవ్వరు. మన సబ్జెక్ట్లో విశ్వం ద్వారా అన్ని పొందుతాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది విశ్వం మీద డిపెండ్ అయి ఉంది. మన సబ్జెక్ట్లో దేవుళ్ళు పూజలు అవన్నీ లేవని చెప్పుకున్నాం కదా. మరి మీకు ఒక ఎవరైనా ఇవ్వాలంటే ఎవరో ఇవ్వాలి కదా. ఇప్పుడు మీకు ఒక వస్తువు ఎవరైనా ఇస్తేనే మీ దగ్గరకు వస్తుంది కదా. మనకి ఇచ్చేది విశ్వం అన్నమాట. కాబట్టి ఈ విశ్వం అనేది ఎలా ఇస్తుంది, మనం తర్వాత ఎపిసోడ్లో విశ్వం అంటే ఏంది, విశ్వం ఎలా ఇస్తుంది, విశ్వం అంటే ఏ రూపంలో ఉంటుంది, ఇవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. అది ఇవ్వాలి, మీకు కూర్చుని దగ్గర డబ్బు రావాలి, హాయిగా కూర్చుని దగ్గర అఫర్మేషన్ చేసిన దగ్గర మీకు కావాల్సిన వస్తువులన్నీ పొందాలి అన్నప్పుడు ముందు కృతజ్ఞత కావాలి, 2 క్షమాగుణం కావాలి. ఈ 2 క్లియర్ అయితే కానీ అప్పుడు రావడం అనేది మొదలవ్వదు. కాబట్టి ముందు ఈ పాత్ర ఏదైతుందో దీన్ని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదంతా మనకు సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే కొత్తగా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బుకు దీనికి ఏం సంబంధం మనకు అనిపిస్తుంది. అవునా కాదు? ఇది అయితేనే కానీ డబ్బు రాదు. ఎందుకంటే నేను దీని మీద చాలా పరిశోధన చేశాను. డబ్బు ఎందుకు రావట్లేదు, నేను గతంలో కూడా చెప్పాను. నేను ఒక తాంత్రికుడిని, నేను ఒక జ్యోతిష్యుడిని, నేను ఇవన్నీ ఉన్నాను, అవన్నీ చేశాను అని నా దగ్గర డబ్బు రాలేదు. ఎందుకు అనేది నాకు తెలియదు. తర్వాత ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక ఒకటిగా అర్థమవుతూ వస్తూ నాకు నేరుగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈరోజు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. నాలాగే అందరూ కూడా కావాలి, అందరూ బాగా సంపాదించాలి, అందరూ బాగా ఎంజాయ్ చేయాలి, అందరూ బాగా ఖర్చు పెట్టాలి అన్నప్పుడు ఏం చేయాలి అనే దాని మీద నేను చాలా రీసెర్చ్ చేసి సబ్జెక్ట్ అంతా తయారు చేయడం జరిగింది. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మనం ఈ సబ్జెక్ట్ అంతా మనం ఆ జనాలకు పంచుతున్నాం. అందరూ సక్సెస్లో ఉన్నారు. కాబట్టి తూచా తప్పకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. కేవలం డబ్బు కావాలి, నేను బాగా సంపాదించాలి, మంచి జీవితాన్ని, గొప్ప జీవితాన్ని నేను జీవించాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ సబ్జెక్ట్లోకి రండి. ఏదో వచ్చేసామా, నా అప్పులు కట్టేసుకుంటానా, అయిపోయిద్దా, వద్దు, రావద్దు, ఈ సబ్జెక్టులో రావద్దు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక మహాభారతం ఉంది, ఒక రామాయణం ఉంది. ఇప్పుడు అవన్నీ మీకు చిన్నప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో వింటున్నారు. మీరు టీవీ సీరియల్లో చూశారు, సినిమాలు చూశారు, పెద్దవాళ్ళు చెప్పేది విన్నారు. దీనివల్ల ఏమైపోయిందంటే అది బాగా మీకు తలకెక్కిపోయింది. అది ఇప్పుడు మీరు ఏదో ఒక చిన్న బిట్ అడిగితే మీరు చెప్పేస్తారు. ఇది సబ్జెక్టు కొత్తగా కాబట్టి ఇది కొద్దిగా మనకు అవగతం కావాలన్నప్పుడు టైం పడుతుంది. కాబట్టి ఈ సబ్జెక్టులకి రావాలంటే ముందు మీకు ఒక కసి ఉండాలి డబ్బు మీద. ఎందుకంటే డబ్బు కోసం మీరు పడ్డ ఇబ్బందులు ఏవైతున్నాయో వాటన్నిటి మీద పగ తెరుచుకోవడానికి రండి. అర్థమైంది? అప్పుడే సంపాదించగలుగుతాం. ఏదో వచ్చేసాం అప్పుల పూర్తం మామూలుగా మీరు ఏం చేసినా సరే మీకు అప్పులు కట్టుకునేంత మీరు సంపాదించగలరు. అలా వద్దు. ఒక మంచి వరల్డ్ ఫేమస్ రిచెస్ట్ మ్యాన్ నేను కావాలనుకుంటున్నాను, నేను కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వదలుచుకున్నాను, అలా కసి ఉన్న వాళ్ళే ఈ సబ్జెక్ట్లోకి రాని. లేకపోతే అనవసరంగా ఇటు వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఓపెన్గా చెప్తున్నాను. అలా అనుకున్న వాళ్ళే సబ్జెక్ట్లోకి రండి, లేకపోతే రావద్దు. ఓకే.
తప్పకుండా థ్యాంక్ అండి. యూ అండి. సో అసలు క్షమాగుణం అలాగే గ్రాటిట్యూడ్ రెండు ఉండటం వల్ల డబ్బు కూడా మనకు వస్తుంది అనే విషయాన్ని, ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కూడా చాలా ఎగ్జాంపుల్తో క్లియర్గా చెప్పారు. ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా.